హాయ్, దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ ఎన్ఆర్ రియల్ ఎస్టేట్. సో ఈ ఛానల్లో మనము ఆ, శంకర్పల్లి ఎలా రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా మారిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ శంకర్పల్లికి ఉన్న అడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. సో కనెక్టివిటీ, శంకర్పల్లికి ఆల్ 4 డైరెక్షన్స్ నుంచి కనెక్టివిటీ ఉంది. సో ఫస్ట్ మనము ఈస్ట్ చూసుకుంటే మోకిలా అండ్ కోకాపేట్, ఇలా అనమాట. కోకాపేట్, నియోపోలిస్. సో ఈస్ట్ డైరెక్షన్లో మనము నియోపోలిస్ వరకు అప్రాక్స్ ఒక 20-25 మినిట్స్లో నియోపోలిస్ కోకాపేట్కి రీచ్ అవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఇది ప్రజెంట్ ఉన్న రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఇది ఆల్రెడీ 200 ఫీట్ రోడ్కి శాంక్షన్ అయింది. ప్రజెంట్ ఉన్నదైతే 4 లైన్, 6 లైన్ త్వరలోనే వస్తుంది. సో ఇది ఈస్ట్ సైడ్ ఉన్న రోడ్. సో నెక్స్ట్ వచ్చేసి నార్త్ సైడ్ ఉన్న రోడ్ నుంచి మాట్లాడుకుందాం. సో నార్త్ సైడ్ వచ్చేసి మనకు జుల్కల్, శంకర్పల్లి నుంచి జుల్కల్, మళ్ళా చెరియాల్, కంది ఇలా రీచ్ అవ్వచ్చు. ఈ రోడ్డు మనకు స్ట్రైట్ NH65కి కనెక్ట్ అవుతుంది, నేషనల్ హైవే. ఇది ముంబై నేషనల్ హైవే. సో ఈ రోడ్కి మనకు అప్రాక్స్ ఒక 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు NH65కి. ఇది నార్త్ సైడ్ ఉన్న రోడ్. సో నెక్స్ట్ వెస్ట్ సైడ్ రోడ్ గురించి మాట్లాడుకుందాం. సో శంకర్పల్లి టు మోమిన్పేట్ అనేది వెస్ట్ రోడ్ అనమాట. సో ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ రోడ్ కూడా 100 ఫీట్ రోడ్ ప్రపోజల్లో ఉంది. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ RRR వచ్చేది కూడా ఈ మోమిన్పేట్, ఈ శంకర్పల్లి టు మోమిన్పేట్ మధ్యలో వస్తుంది. నవాపేట్ ఈ ఏరియాల నుంచి క్రాస్ అవుతుంది. పెద్దాపూర్, నవాపేట్ అలా క్రాస్ అవుతుంది అనమాట. సో ఇది వెస్ట్ రోడ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సౌత్ రోడ్ అనమాట. సౌత్ రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే శంకర్పల్లి టు చేవేళ్ళ టు షాద్నగర్. సో శంకర్పల్లి టు షాద్నగర్ అప్రాక్స్ ఒక 1 అవర్లో రీచ్ అవ్వచ్చు. ఈ షాద్నగర్ రోడ్ అంటే బెంగళూరు నేషనల్ హైవే అంటే NH44 రోడ్కి మనకు 1 అవర్లో కనెక్టివిటీ. సో మనం ఇప్పుడు చూసాము ఆల్ 4 డైరెక్షన్స్ నుంచి శంకర్పల్లి కనెక్టివిటీ ఎలా ఉంది. శంకర్పల్లికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొత్త రోడ్ శాంక్షన్ అయింది. అదే 6 లైన్ రోడ్ శాంక్షన్ అయింది అన్న కదా. ఆ రోడ్ ఏమంటారు అంటే లింక్ రోడ్ అంటారు అనమాట. అది రింగ్ రోడ్ టు RRRకి లింక్ రోడ్ అది. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు శంకర్పల్లిలో ప్రైజెస్ గురించి మాట్లాడదాం. శంకర్పల్లిలో ప్రైజెస్ గురించి మాట్లాడే ముందు అసలు శంకర్పల్లిలో ఈ ప్రైజెస్ అంటే ఎందుకు ఇంక్రీజ్ అయినాయి, సో ఇప్పుడున్న ప్రైజెస్ అసలు ఎట్లా రీచ్ అయినాయి శంకర్పల్లికి అనేది మనం చూద్దాం. సో శంకర్పల్లి టు మోకిలా, శంకర్పల్లికి మోకిలాకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్, 4 కిలోమీటర్స్ అప్రాక్స్ డిస్టెన్స్, 5 మినిట్స్ రోడ్ బై రోడ్. మోకిలా నుంచి నియోపోలిస్ అప్రాక్స్ 10-15 మినిట్స్ నియోపోలిస్. సో నియోపోలిస్లో మనం రీసెంట్గా గవర్నమెంట్ ఆప్షన్ చూసాము. అరౌండ్ 150-160 crores పర్ ఎకర్ అలా రీచ్ అయినాయి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కోకాపేట్ కానీ నియోపోలిస్ కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఎందుకంటే ఆల్రెడీ ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. సో నెక్స్ట్ రెసిడెన్షియల్ ఏరియా చూసుకుంటే మనకు మోకిలా ఉంది. మీన్వైల్ ఈ మధ్యలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోనికి ఆప్షన్ లేదు మనకి, ఎందుకంటే ఇక మొత్తం 111 జీవోలో ఉందన్నమాట మొత్తం ఈ ల్యాండ్ వచ్చేసి. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే, ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనుకున్నా, నియోపోలిస్ తర్వాత డెస్టినేషన్ వచ్చేసి మోకిలా. సో మోకిలాలో వచ్చేసి ప్రైజెస్ ఇప్పుడు చూసుకుంటే పర్ ఎకర్ చూసుకుంటే అరౌండ్ 25 CR to 30 CR వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ ద రోడ్ 100 ఫీట్ రోడ్ ఉంటే కాస్ట్ వచ్చేసి 30 CR వరకు కూడా ఉంది. అరౌండ్ 25 to 30 అలా ఉంది. సో అప్రాక్సిమేట్లీ 25 to 30 CR అలా ఉంది. మళ్ళీ మోకిలాలో వచ్చేసి ల్యాండ్ పార్సెల్ తక్కువ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చేసి మ్యాక్సిమం పెద్ద పెద్ద ల్యాండ్ పార్సెల్స్ అన్నీ తీసుకొని పెట్టుకున్నారు, లైక్ పెద్ద బిల్డర్స్ చేతిలోనే ఉన్నాయి. మోకిలాలో మ్యాక్సిమం చూసుకుంటే మనం విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు డజంట్ మేక్ సెన్స్. సో ల్యాండ్ కాస్ట్ హై అయిపోయేసరికి అందరూ దే ఆర్ మూవింగ్ టు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ అట్లా. సో మోకిలాలో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసి టోటల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి.
విల్లా అనేది లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ 2-3 ఇయర్స్ బ్యాక్ మాత్రమే ఉండే కన్స్ట్రక్షన్స్. ఇవి ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి మోకిలలో. సో మ్యాక్సిమం మోకిలలో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అనేటివి లేవు. ఒకవేళ ఉన్నా కానీ ప్రైజెస్ అరౌండ్ 50,000 to 70,000, అప్వర్డ్స్ 80,000 వరకు ఉన్నాయి. గవర్నమెంట్ ఆప్షన్లోనే రీసెంట్గా మనం 80,000 to 90,000 వరకు ఆప్షన్ చేసి అమ్మినట్టు చూసినాం మనం హెచ్ఎండిఏ ప్లాట్స్ మోకిలలో. సో మోకిలలో హెచ్ఎండిఏ ప్లాట్స్ సమ్వేర్ అరౌండ్ 50 to 80 వరకు అనుకోవచ్చు మనము. మంచి మంచి ఏరియాలో మంచి దాంట్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఆ ప్రైజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ శంకర్పల్లి. సో మోకిలా టు శంకర్పల్లి డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్స్ 4 kilometers ఉంటుంది. ఇది శంకర్పల్లి. సో శంకర్పల్లిలో చూసుకుంటే మనకి హెచ్ఎండిఏ ఉన్నాయి ప్లాట్స్, డిటిపిసి ప్లాట్స్ ఉన్నాయి, జీపీ ప్లాట్స్ ఉన్నాయి. సో 3 లేఅవుట్ ప్లాట్స్ ఉంటాయి. సో ప్రైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 18,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చిన దాంట్లో 50,000 వరకు రీచ్ అయినాయి ప్రైజెస్ వచ్చేసి. ఇంకా పాత లేఅవుట్స్ లైక్ జీపీ లేఅవుట్స్ కానీ డిటిపిసి లేఅవుట్స్లో కానీ ఇంకా రీచబుల్గానే ఉన్నాయి. ప్రైజెస్ అరౌండ్ 30,000-35,000 అలా చూడొచ్చు. మనకు పాత డిటిపిసి లేఅవుట్స్ ఉంటాయి కొంచెం 2005 లేఅవుట్స్, 2010 లేఅవుట్స్ కొన్ని ఉన్నాయి అనమాట, ఎంఎన్ఆర్ అలాంటివి. అలా ప్రైజెస్ వచ్చేసి మనకు రీచబుల్లోనే ఉన్నాయి. ఇంకా 18,000-19,000 లోపల వచ్చేసాయి. మంచి రోడ్స్ 40-60 feet ఉన్న రోడ్స్ ఉంటాయి అలా అనమాట. శంకర్పల్లి ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 16,000 నుంచి చూసుకుంటే 16,000-17,000 నుంచి చూసుకుంటే అప్ టు 50,000 వరకు ఉన్నాయి లేఅవుట్స్ని బట్టి అలా. సో ప్రజెంట్ శంకర్పల్లిలో వచ్చేసి చాలా మటుకు విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కైండ్ ఆఫ్ సుబిషి వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా లాంచ్ చేసినారు. అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి కంపేర్ టు మోకిలా అండ్ కంపేర్ టు కోకాపేట్. మళ్ళీ పెద్ద డిస్టెన్స్ కూడా ఎక్కువ ఏం లేదు. హార్డ్లీ 20 minutes 25 minutesలో మనకు శంకర్పల్లికి రీచ్ అవ్వచ్చు. రోడ్స్ కూడా మంచి 100 feet రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపోజల్ కూడా ఉంది 200 feet రోడ్. ఈజీలీ 25 minutesలో మనకు రీజనబుల్లీ మంచి విల్లా ఆర్ అపార్ట్మెంట్ ఈజీగా లో బడ్జెట్లో దొరికిపోతాయి శంకర్పల్లిలో. అండ్ శంకర్పల్లికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్. శంకర్పల్లికి రైల్వే స్టేషన్ ఉంది. శంకర్పల్లిలో బస్ స్టేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బస్సెస్ టువర్డ్స్ మేదీపట్నం, బస్సెస్ టువర్డ్స్ సంగారెడ్డి, బస్సెస్ టువర్డ్స్ మోమిన్పేట్, బస్సెస్ టువర్డ్స్ చేవెళ్ళ, షాద్నగర్. సో ఆల్ 4 డైరెక్షన్స్కి కనెక్టివిటీ బస్సెస్తోనే ఈజీగా ఉంటుంది అనమాట యాక్సెస్. నెక్స్ట్ శంకర్పల్లి నుంచి మనకు ఓఆర్ఆర్కి లైక్ 3 జంక్షన్స్ని ఈజీ కనెక్టివిటీ ఉంది మనకు. సో ఎగ్జిట్ నెంబర్ 1 కోకాపేట్, ఎగ్జిట్ నెంబర్ 2 తెల్లాపూర్, ఎగ్జిట్ నెంబర్ 3 పటన్చేర్. ఈ త్రీ ఎగ్జిట్స్ ఈజీలీ రీచబుల్ శంకర్పల్లికి. హార్డ్లీ మనకు 15 to 20 minutesలో ఈ ఎగ్జిట్స్కి మనం రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ శంకర్పల్లి నుంచి ఐటీ హబ్ ఈజీలీ రీచబుల్ అనమాట. నానక్రంగూడ, గచ్చిబౌలి ఈజీలీ 20 to 25 minutesలో మనము బికాజ్ ఆఫ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయి ఉంది, రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి ఈజీలీ మనం 20 to 25 minutesలో రీచ్ అవ్వచ్చు. ఐటీ పీపుల్కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చూస్తుంటే కోకాపేట్లో కానీ మోకిలలో కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అనిపించిన వాళ్ళకు శంకర్పల్లి ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. నెక్స్ట్ సో శంకర్పల్లి వచ్చేసి లాస్ట్ బార్డర్ అనమాట, హెచ్ఎండిఏ లిమిట్స్ అనమాట. శంకర్పల్లిలో అపార్ట్మెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అయితే ఫర్దర్గా శంకర్పల్లి తర్వాత ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఉండవు, ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్ శంకర్పల్లి వరకు మాత్రమే. సో నేను ఇప్పుడు ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నా. సో బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. శంకర్పల్లి కనెక్టివిటీ అండ్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి. సో నెక్స్ట్ ఫర్దర్గా నేను శంకర్పల్లి రియల్ ఎస్టేట్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను కంటిన్యూస్గా. శంకర్పల్లి న్యూ వెంచర్స్ ఏం లాంచ్ అవుతున్నాయి,
ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి అని చెప్పి నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తూనే ఉంటా. అండ్ నాది ఎన్ఆర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది శంకర్పల్లిలో. యూ కెన్ కాంటాక్ట్ ఓవర్ దేర్. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.